సరైన వార్తకు పోదాం. కొత్త పార్టీ దిశగా కవిత. బీఆర్ఎస్ తో తెగదెంపులు, 10 ఏళ్ల పాలనపై పదునైన విమర్శలు. కేసీఆర్ మార్క్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం. ఆ పార్టీ అగ్రనేతలపైన నేటికి ధిక్కార స్వరమే. ఆడబిడ్డ రాజకీయం వ్యాఖ్యలపై జోరుగా సాగుతున్న చర్చ. తాజాగా జనం బాట ద్వారా ప్రజలతో మమేకం. ఆప్యాయ పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలు. జనాన్ని ఆకట్టుకునేలా కట్టుబొట్టులోను మార్పు చేసుకున్నది. జయలలిత లాగా మారిపోయింది. అప్పట్లోకైతే లేదు, ఒక పెద్ద మనిషిలాగా ఉండాలి అని కట్టుబొట్టు మొత్తం చేంజ్ చేసుకున్నది. బీసీలు ఉద్యమకారుల పక్షాన గలం. సామాజిక తెలంగాణ నినాదం ఆ కామన్ మ్యాన్ ఇష్యూతో జనంలోకి వెళ్తా ఉందంట. ఇక బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ఇటీవల ఆమె చేపట్టిన జనం బాట కార్యక్రమంలో ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా, రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొన్నది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జనం బాట పేరుతో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న కవిత తన కట్టుబొట్టు, మాట తీరులో స్పష్టమైన మార్పును ప్రదర్శించడం ద్వారా తన రాజకీయ ఉద్దేశాన్ని పరోక్షంగా చెబుతున్నారు అన్న చర్చ జరుగుతుంది. ఒక్కసారి 4లకు పోదాం. మరి ఉన్నదా 4లా? ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా సామాజిక తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపిస్తూ బీసీలు ఉద్యమకారుల పక్షాన గలం విప్పడం ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రణాళికలో భాగమేనని చర్చ జరుగుతుంది. నాకు బీఆర్ఎస్లో ఎవరితోనూ పంచాయతీ లేదు, కుటుంబం నుంచే నన్ను బయటికి పడేశారు అని చెప్పడం ద్వారా తన తండ్రితో రాజకీయంగా వేరుపడిన విషయాన్ని నిర్మోహమాటంగా ప్రకటించారు. తండ్రిగా కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి తప్పకుండా వెళ్తాను, కానీ రాజకీయంగా వెళ్లే పరిస్థితి లేదు అని ఆమె తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం. కవిత తన జనం బాట పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యలు ఆమె కొత్త రాజకీయ వేదిక లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు బహిరంగ క్షమాపణ చెబుతున్నా అంటూ ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పాలనలో వారికి పూర్తి న్యాయం చేయలేకపోయాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆమె బహిరంగంగా అంగీకరించినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కొనసాగింపుగా తెలంగాణలో ఖచ్చితంగా రాజకీయ శూన్యత ఉంది. ఇప్పుడు ప్రధాన పార్టీలని ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు అంటూ ఆమె కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బలంగా వినిపిస్తున్న సామాజిక తెలంగాణ నినాదం కేవలం సెంటిమెంట్ కాకుండా పార్టీ స్థాపన కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతును కూడా కూడగట్టుకునే పథకంలో భాగమేనని తెలుస్తుంది. పాలిటిక్స్ పక్కా చేస్తానంటూ బీఆర్ఎస్తో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నప్పటికీ రాజకీయాల నుంచి తాను వెనక్కి తగ్గబోనని కవిత స్పష్టం చేశారు. నాది వెనక్కి తగ్గే వ్యక్తిత్వం కాదు, పాలిటిక్స్ పక్కా చేస్తాను, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను, కానీ దానికి ఇంకా సమయం ఉంది అంటూ ఆమె సంకేతాలు పంపారు. గత పాలనపై కూడా ఆమె విమర్శనాలు సంధించారు. అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం అంటూ బీఆర్ఎస్ అధినేతని టార్గెట్ చేయడం ద్వారా తన భవిష్యత్తు గమ్యం ఏమిటో చెప్పకనే చెప్పారు. ఈ ధిక్కార స్వరాన్ని బట్టి ఆమె కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు కంప్లీట్గా తెలుస్తూ ఉంది. ఇక్కడ కేసీఆర్ పట్టించుకోలే, సెంటిమెంట్ను పక్కన పెడతా ఉన్నారు. మారిన కట్టుబొట్టు ఇది దేనికి సంకేతం ఒకసారి చూద్దాం. జనం బాటలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న కవిత గతానికి భిన్నంగా తన కట్టు బొట్టు మార్చారు. నగలు, ఖరీదైన చీరలు, చేతి గడియారాలను పక్కన పెట్టారు. సాదాసీదా చీరకట్టు సిగతో చూడగానే జనం మనిషిగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టూరా బాడీగార్డులు, బౌన్సర్లు లేకుండా ఒకరిద్దరు గన్మెన్లతో కాలనీలను చుట్టేస్తున్నారు. ముందస్తు ప్రచారాలు, కాన్వేలు పెద్ద లీడర్లతో హడావిడి చేయకుండా సింపుల్గా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆప్యాయ పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలతో ఆమె పర్యటనలు సాగుతున్నాయి. జనం సమస్యలను ఓపికగా వింటూ వారిని ప్రేమతో ఓదార్చుతూ ముందుకు కదులుతున్నారు. నా కుటుంబం, పిల్లలను వదిలి నేను కేవలం రాజకీయం చేయడానికి పర్యటనలు చేపట్టడం లేదు. జనం సమస్యలేంటో తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కరించడానికి జనం మనిషిగా వస్తున్నానంటూ తన ఉద్దేశం ఏమిటో చెప్పగానే చెప్తున్నారు. ఇందుకు తగినట్టే కవిత తన పర్యటనలో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారట. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ రాబోతా ఉన్నది. కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిని ఉధృతం చేసిన కల్వకుంట్ల కవిత
సామాజిక తెలంగాణ దిశగా 10 సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలకు కావచ్చు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఒరిగిందేమీ లేదు. ఏం జరుగుతుంది, సామాజిక తెలంగాణ ఎందుకు రాదు అని అనేక రకాలుగా బీసీ సంఘాలను, బీసీ కుల సంఘాలను తన వెంట పెట్టుకొని ఇటు అన్ని వర్గాలను కలుపుకుంటూ కవిత ముందుకు వెళ్తున్న పరిస్థితి. జనం బాట పట్టిన తర్వాత రీసెంట్లీ నిన్న మొన్న ఆ సమ్మయ్య నగర్ హన్మకొండలో వరద ప్రాంతాలకు బీభత్సం సృష్టించిన సమ్మయ్య నగర్, నయీం నగర్ కావచ్చు, హన్మకొండ ప్రాంతాలను చుడుతూ ఉంది. ఇక్కడ నిజామాబాద్లో స్టార్ట్ అయిన కల్వకుంట్ల కవిత జనం బాట 33 జిల్లాలకు పాకిన తర్వాత ఒక స్పష్టమైన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి తద్వారా హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టి ముందుకు వెళ్ళాలి. ఆడబిడ్డ పవర్ ఏంటో చూపించాలి. ఒక మాయావతి కావచ్చు, ఒక జయలలిత కావచ్చు, ఒక సోనియా గాంధీ కావచ్చు, ఒక ఇందిరా గాంధీ కావచ్చు, ఒక షీలా దీక్షిత్ కావచ్చు, ఒక సుష్మా స్వరాజ్ కావచ్చు, ఒక మీరా కుమారి కావచ్చు, ఇటువంటి ఆడబిడ్డలందరూ ఆ పొజిషన్లో పై పొజిషన్లో ఉంటే తెలంగాణలో రాజకీయ శూన్యత ఉంది. కాబట్టి తెలంగాణ రాజకీయాలలో ఆడబిడ్డగా నేనెందుకు రాకూడదని దృఢ నిశ్చయంతో చేసుకొని ముందుకు సాగుతున్న కల్వకుంట్ల కవితగా మనం అభివర్ణించవచ్చు. కల్వకుంట్ల కవితతో పాటు ఇక్కడ డాక్టర్ విశారదన్ మహారాజ్, అలాగే ఇక్కడ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్గా ఉన్న అక్కడ రిటైర్డ్ కలెక్టర్ ఐఏఎస్ చిరంజీవులు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్య సార్, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఒక పార్టీ రాబోతుందన్న చర్చ జరుగుతుంది. కల్వకుంట్ల కవిత ఒక పార్టీ, వీళ్ళ ముగ్గురు కలిపి ఒక పార్టీ. ఇప్పటికే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిండు. ఈ పార్టీలకు ఎవరి ప్రజల ఆదరణ ఎట్లా ఉంటుందో ముందు మీకే తెలుస్తుంది. ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు వాళ్ళ వ్యక్తిత్వం కోసం పనిచేస్తున్నారు, వ్యక్తిగతంగా పనిచేస్తున్నారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మరి చూడాలి ఎవరి అదృష్టం ఎట్లా ఉంటుందో ఎవడు చెప్పలేము. వాడు వేస్ట్గాడు అన్నోడు పైకి వస్తాడు, వాడు జబర్దస్త్ అన్నోడు కిందికి పోతాడు. అదంతా సర్వసాధారణమే. ఎవడైతే కష్టపడతాడో, ప్రజల కోసం ఎవడైతే కష్టపడతాడో వాడు పైకి వస్తాడు. మరి కల్వకుంట్ల కవిత పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.